తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ఫిలిం చేంబర్లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా తొలి ప్రతిని సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు అందుకున్నారు. తరువాత ప్రతిని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బిఏ రాజు గారు, అధ్యక్షుడు రమణారాజు గారు డైరీని స్వీకరించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి ఫిలిం జర్నలిస్టులకు అందవలసిన ప్రోత్సాహకాలు అందకపోవడం దురదృష్టకరమని అన్నారు. కానీ కొత్తగా ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకు 100 కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టామని అన్నారు. ఇక జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించే దిశగా పయనిస్తామని హామీ ఇచ్చారు. హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు కల్పించి రాబోయే కాలంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందేలాగా చేస్తామని అన్నారు. జర్నలిస్ట్ కుటుంబాల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విడోలకు పెన్షన్ల ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మీడియా కూడా చిన్న సినిమాలని కూడా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. చిన్న సినిమాలకు 5వ ఆట ఫెసిలిటీ కల్పించి సింగిల్ విండో అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.